హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వాళ్ళ బనికిల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కెర్నల్ మెమరీ. అసలు ఈ వీడియోలో కెర్నల్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా. ప్రీవియస్గా మనం మ్యాప్డ్ ఫైల్స్ కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాప్డ్ ఫైల్స్ అని, మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ అని. ఇన్కేస్ ఆ టాపిక్ మీరు కానీ మిస్ అయి ఉంటే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే వాచ్ చేయండి. ఓకేనా. ఇప్పుడైతే కెర్నల్ మెమరీ అంటే ఏంటి, దాని గురించి అయితే ఫుల్గా అయితే మనం తెలుసుకుందాం. అసలు కెర్నల్ మెమరీ అసలు ఏం చేస్తుంది, దానివల్ల మనకేనా ప్రాబ్లం ఉందా, లేకపోతే దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా. లెట్స్ గో టు ద వీడియో. ఓకే. ఇంకా ఇప్పుడు కెర్నల్ మెమరీ అలొకేషన్ అని అనొచ్చు, ఆర్ ఎల్స్ బడీ సిస్టమ్ అండ్ స్లాబ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకేనా. ఫస్ట్ మామూలుగా అసలు కెర్నల్ మెమరీ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అయితే ప్లే చేస్తుంది. ఎందులో అంట, ఆపరేటింగ్ సిస్టంలో. ఏంటి, ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ మెమరీ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కెర్నల్ మెమరీ అనేది మెయిన్గా దేని మేనేజ్ చేస్తుందంటే, మెమరీని ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి, ఎఫెక్టివ్గా వర్క్ అవ్వడానికి ఈ కెర్నల్ మెమరీ అనేది ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. దేని గురించి, సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు ఆప్టిమల్గా ఉండడానికి. ఏంటి, ఆప్టిమల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండడానికి ఈ కెర్నల్ మెమరీ అనేది ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకేనా. మెయిన్గా ఇందులోకి వచ్చినప్పటికి ఏంటంటే 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బడీ సిస్టమ్, అనదర్ స్లాబ్ సిస్టమ్. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా, కెర్నల్ మెమరీ అలొకేషన్ అని అనొచ్చు, ఆర్ బడీ సిస్టమ్, స్లాబ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఫస్ట్ మామూలుగా అసలు బడీ సిస్టమ్ అంటే ఏంటి, దాని గురించి అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం. ఓకేనా. బడీ సిస్టమ్ అనేది ఏంటంటే, ఇది ఒక విధమైన ఆల్గరిథం. ఏంటి, ఇది ఒక మెయిన్గా ఆల్గరిథం. ఈ ఆల్గరిథం అనేది ఒక లార్జ్ మెమరీ బ్లాక్ కింద ఉంటుంది. ఆ మెమరీ బ్లాక్ని అది ఎలా చేస్తుందంటే స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. స్మాల్ పార్ట్స్ కింద అంటే అది ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ స్మాల్ పార్ట్స్ కూడా ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంది, 64కి ఆఫ్ ఏంటి 32, అలాగా ఆఫ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. మీకు ఇది డయాగ్రామ్లో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బడీ సిస్టమ్ గురించి అడిగితే ఏం రాయాలంటే, మెయిన్గా బడీ సిస్టమ్ అనేది ఒక ఆల్గరిథం. ఇది ఏం చేస్తుందంటే, ఏదైతే లార్జ్ మెమరీ బ్లాక్ ఉంటుందో ఆ మెమరీ బ్లాక్ని స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఆ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. అది అలా ఎప్పటి వరకు చేసుకుని వెళ్తుంది, ఎప్పుడైతే ఎవరైతే యూజర్ అంటే కూడా ఒక రిక్వెస్ట్ ఇస్తాడు కదా, ఇంత మెమరీ కావాలని, ఆ రిక్వెస్ట్ సాటిస్ఫై అయ్యేలాగా అది బ్లాక్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట ఈక్వల్గా. ఓకేనా. అలా ఏదైతే స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుందో దాన్ని బడీస్ అని అంటారు. ఓకేనా. ఆ ప్రాసెస్ అనేది పాసిబుల్ అయ్యే వరకు అది డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా. ఇప్పుడు అది మీకు చూపిస్తాను, ఆ డయాగ్రామ్ అనేది చూడండి. ఓకేనా. ఇక్కడ చూడండి 128 KB ఉంది. ఆ 128 KBని 64 కింద డివైడ్ చేశారు. మళ్ళీ 64ని 32 కింద డివైడ్ చేశారు. ఇలా అనమాట. ఇలాగా ఇది ఆ బడీస్ కింద బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, ఈక్వల్ పార్ట్స్. ఇది ఇంకా సాటిస్ఫై చేస్తుంది. 32 ఇంకా మనం 16 కింద చేసుకోవచ్చు, 16 ఇంకా 8 కింద చేసుకోవచ్చు. అలాగా ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలకేట్ చేయాలి, 64 నుంచి 32కి వచ్చింది. ఏ 32 ఎలకేట్ చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ అవైలబుల్ ఇప్పుడు ఎలకేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. 32 చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనకి 50 కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, 64, 32 ఏదే ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 బ్లాక్స్ని కలిపి ఎలకేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి ఈ బడీ ఎలకేషన్ అనేది జరుగుతూ వెళ్తుంది. దీనిలో వచ్చాక మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్స్లో కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ టైంలో నేను చెప్పాను ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటో. ఓకేనా. మనకి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇప్పుడు 32 ఉంది కదా, ఆడికి ఎంత కావాలి, 20 కావాలి. 64 ఎలాగైట్ చేస్తే ఎక్కువైపోద్ది. 32 అయితే కొంచెం పర్లేదు. ఇప్పుడు 32 నుంచి 20 తీసేస్తే ఇంకెంత మిగులుతుంది, 12 ఉంటుంది. ఆ 12 అనే స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే ఇండర్గా ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకేనా. అది ఫస్ట్ది అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ది, ఇప్పుడు బడీస్ అయిపోయింది, మనకి బడీ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు స్లాబ్ సిస్టమ్. ఇప్పుడు ఇందులో స్లాబ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇది కెర్నల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది అనదర్ మెథడ్ అనమాట, ఈ స్లాబ్ సిస్టమ్ అనేది. ఇది దేన్ని
ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేశారంటే ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్‌ని. ఇందాకడ చెప్పాను కదా! ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అని. అలాంటి ఆటిని సాల్వ్ చేస్తూ దీన్నైతే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇందులోకొచ్చేటప్పటికేంటంటే ఇది మనకి ఎలొకేషన్ అనేది కంటిన్యూయస్‌గా ఎలొకేట్ చేస్తది. ఓకేనా? ఒకటి కింద, ఒకటి పైన అలా ఏముండదు. కంటిన్యూయస్‌గా ఈ మెమరీని అయితే అలొకేట్ చేస్తది. ఇది మెయిన్‌గా దేనికి యూజ్ చేస్తారంటే స్టోర్ చేసుకోవడానికి. ఎలాంటిదంటే డిస్క్రిప్షన్ గానీ, సమ్ అఫైర్స్ కానీ, ఫైల్ ఆబ్జెక్ట్స్ కానీ అలాంటి అన్నిటిని స్టోర్ చేయడానికి దీన్నైతే యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు దీని ఒక డయాగ్రామ్ అనేది నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లెఫ్ట్ మోస్ట్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే కెర్నల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 8 కేబీ 3 కేబీలాగా 7 కేబీలుగా మనకు ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. మామూలుగా ఇక్కడ సింపుల్ ఇమేజ్‌ని అయితే చూపిస్తున్నాను. ఇందులోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టెప్‌లో ఏముంటాయంటే క్యాచెస్ ఉంటాయి. క్యాచెస్ దాన్ని ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ స్లాబ్స్ అంటాం. ఆర్ కలెక్షన్ ఆఫ్ పేజెస్ అంటాం. ఓకేనా? ఈ పేజెస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయంటే స్లాబ్‌లో స్టోర్ అవుతాయి. అందుకే దాన్ని మనం కలెక్షన్ ఆఫ్ స్లాబ్స్ అనొచ్చు. ఆర్ కలెక్షన్ ఆఫ్ పేజెస్ అని కూడా మనం అనొచ్చు. ఒక క్యాచీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి క్యాచెస్ మాట. కలెక్షన్ ఆఫ్ క్యాచెస్. ఇక్కడ ఇదొక క్యాచీ, ఇదొక క్యాచీ. ఇందులో వచ్చేటప్పటికి ఒక క్యాచీ ఉంది. ఇలాగ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్యాచీ కదా! ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్లాక్స్ కింద డివైడ్ అయి ఉందనుకోండి. ఈ బ్లాక్స్ అనేవి ఎప్పుడు సేమే ఉండాలి. డిఫరెంట్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో స్టోర్ చేస్తే ఫైల్ ఆబ్జెక్ట్ స్టోర్ చేయాలి. లేకపోతే సమ్ ఆఫర్ స్టోర్ చేయాలి. లేకపోతే ప్రాసెస్ డిస్క్రిప్షన్ స్టోర్ చేయాలి. అందుకనే ఒక కలెక్షన్ ఆఫ్ క్యాచీకి వచ్చేటప్పటికి సేమ్ కంటెంట్ అయితే ఉండాలన్నమాట. డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ క్యాచెస్‌లోకి వచ్చేటప్పటికి స్లాబ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫిజికల్‌గా కంటిన్యూయస్ పేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 పేజెస్ అనేది ఒకటనుకోండి. ఈ 4 పేజెస్‌కి ఇలా ఒక క్యాచ్‌లో ఇలా స్టోర్ చేస్తుందన్నమాట. ఓకేనా? ఇదనమాట. ప్రాసెస్ అనేది ఇలా అయితే ఉంటది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనుకుంటే ఇది డిస్క్రిప్షన్ అనుకోండి. ఇది సమ్ అఫైర్స్ అనుకోండి. ఇది ఫైల్ ఆబ్జెక్ట్స్ అనుకోండి. లేకపోతే ఈ 2 ఫైల్ ఆబ్జెక్ట్స్, ఇది సమ్ అఫైర్స్. ఎలాగైనా అనుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏదైనా ఒక సింపులర్‌గానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్‌కి వచ్చేటప్పటికంటే స్లాబ్స్ అంటే చెప్పాను కదా! కలెక్షన్ ఆఫ్ కంటిన్యూయస్ పేజెస్. ఈ పేజెస్‌ని ఇక్కడ మనం ఇక్కడ ఈ స్లాబ్స్ ఉన్నాయి కదా! దీన్ని కలెక్షన్ ఆఫ్ పేజెస్ అంటాం. ఇది వచ్చేటప్పటికంటే క్యాచీ కదా! క్యాచ్‌ని ఏమన్నాం చూడండి. కలెక్షన్ ఆఫ్ స్లాబ్స్. ఈ స్లాబ్స్‌ని ఇక్కడ స్టోర్ చేస్తుంది కదా! అందుకే దాన్ని మనం కలెక్షన్ ఆఫ్ స్లాబ్స్ అని అంటాం. ఇప్పుడు చూడండి. ఏ సింగిల్ క్యాచ్ కెనాట్ స్టోర్ ద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. చూసారా? ఈ క్యాచీ ఉంది. దేనికి యూజ్ చేస్తాం? ఏదో ఫైల్ ఆబ్జెక్ట్స్‌కి లేదా సమ్ ఆఫర్స్‌కి. అలా డిఫరెంట్‌ని చేయడం అయితే కుదరదనమాట. ఓకేనా? ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్‌కి వచ్చేసాం. ఏ స్లాబ్ అలొకేషన్ అల్గారిథం యూజెస్ ద క్యాచీ కాన్సెప్ట్ టు స్టోర్ ద కాంటిగ్యూయస్ మెమరీ అలొకేషన్స్. ఈ స్లాబ్‌లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏం యూజ్ చేస్తుంది మెయిన్‌గా? కంటిన్యూయస్‌గా మెమరీ అలొకేషన్ అనేది అయితే యూజ్ చేస్తుంది. ఓకేనా? మెయిన్‌గా ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే అదేంటి ఎలొకేషన్ ఉంటుంది కదా! ఆ ఎలొకేషన్‌ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఎంప్టీ, సెకండ్ ఫుల్, థర్డ్ వన్ పార్షియల్. ఎంప్టీ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఫ్రీ. అంతా ఫ్రీగానే ఉంది. ఫుల్ అంటే ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్ అని. ఎంప్టీ అంటే ఏంటి? ఖాళీగా ఉంది. ఫుల్ అంటే యూజ్ చేస్తారు. పార్షియల్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం యూజ్ చేశారు, కొంచెం యూజ్ చేయలేదు. ఆ టైప్‌ని మనం పార్షియల్ అని అంటాం. ఫస్ట్ అలొకేషన్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఒక 30 కేబీ కావాలని ఒకటొచ్చింది. మన దగ్గరగా ఏదైతే సగం యూజ్ చేసేసి సగం యూజ్ చేయలేదు ఉంటది చూసావా? దాన్ని చూసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 20 కేబీయే ఖాళీ ఉంది. మనకు 30 కేబీ కావాలి. అలాంటి ఏం చేస్తాం? మేము స్కిప్ చేస్తాం. మళ్ళీ ఇంకో బ్లాక్ చూస్తాం. లేకపోతే ఇంకో పేజ్ చూస్తాం. ఇంకో పేజ్‌లో కూడా ఖాళీ ఉందా లేదా చూస్తాం. లేదా వదిలేస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా ఎంప్టీ ఉన్న దాని దగ్గరికి వెళ్తది. ఎంప్టీ. అప్పుడు ఏం చేస్తది? ఈ 30 కేబీని అయితే అక్కడ స్టోర్ చేస్తా. అలాగా ఫస్ట్ పార్షియల్‌ని, తర్వాత ఎంప్టీని అలా చూసుకుంటూ అలా స్టోర్ చేసుకుంటూ వెళ్తదనమాట మెమరీ అనేది. ఎవరిది? ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ మ్యాటర్స్‌లో ఉంటుంది. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఇలా చెప్పేసాను. అడ్వాంటేజెస్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే లెస్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. అసలు ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటది. పైకి వచ్చేటప్పటికి ఏంటి మనం ప్రీవియస్‌గా బడీస్‌లో చూస్తే ఏముంది? 32 కేబీ. మళ్ళీ వచ్చేటప్పటికి 16 కేబీ లేకపోతే 8 కేబీ. ఇన్ బిట్వీన్స్‌లో అయితే మనకి స్పేసెస్ ఉన్నా సరే యూజ్ చేయడానికి ఉండదు. అక్కడ ఏమవుతుంది? ఎంప్టీ అనేది పెరిగిపోతుంది. కానీ యూజ్ చేసుకోవడానికి ఉండదు. వన్స్ ఆ బ్లాక్ అనేది ఒకసారి సెలెక్ట్ అయితే. ఇక్కడికి వచ్చినప్పటికి అలా కాదు. ఫస్ట్ చెక్ చేసుకుంటది. ఎంప్టీలో ఎక్కడుంది? అక్కడ ఉందా? అయితే అక్కడికి వెళ్తది. అలా అనమాట. అలా చెక్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటదనమాట. దాన్నే మనం ఏమంటామంటే స్లాబ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా! కెర్నల్‌లోకి వచ్చేటప్పటికి ఏంటి అని. కెర్నల్‌లోకి వచ్చేటప్పటికి మెయిన్‌గా 2 ఉంటాయి. ఒకటి బడీస్, ఇంకోటి వచ్చేటప్పటికి స్లాబ్. బడీస్‌కి వచ్చేటప్పటికి ఏంటి? ఫస్ట్ అనేది అక్కడ
ఏదైతే మేజర్ బ్లాక్ ఉంటుందో ఆ మేజర్ బ్లాక్ని ఈక్వల్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. అలా మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకు వస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బడీస్. స్లాబ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి బ్లాక్స్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉంటుంది. దాని తర్వాత క్యాచెస్, దాని తర్వాత పేజెస్ ఆర్ స్లాబ్స్. ఏదైతే ఇక్కడ స్లాబ్స్ ఉంటుందో దానికి సంబంధించిన సేమ్ ఆబ్జెక్ట్ అయితే అవన్నీ ఒక క్యాచీలో స్టోర్ అవుతుంది. మిగిలినట్లకి ఇంకో డిఫరెంట్ అయితే ఇంకో క్యాచీలో స్టోర్ అవుతుంది. అలాగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా? మెయిన్గా దట్ ఈస్ అబౌట్ ద మేజర్ ఆఫ్ కెర్నల్ మెమరీ అలొకేషన్. ఓకేనా? మెయిన్గా ఈ వీడియోకి వచ్చేటప్పటికి దీని గురించి ఫ్రెండ్స్ కెర్నల్ మెమరీ అలొకేషన్ ఉంది. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే ఓఎస్ రిలేటెడ్గా టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో అయితే మీరైతే పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అయితే నేనైతే ఓఎస్ గురించి అయితే నేను తీసుకొస్తాను కంపల్సరీ మీకు చేయడానికి. ఇప్పుడు ఈ టాపిక్స్ కూడా టెలిగ్రామ్లో కొంతమంది అడిగినవే, ఈ కెర్నల్ మెమరీ అలొకేషన్ అనేవి. అందుకే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే మీరు అదైతే నోట్స్ అయితే చూసుకోండి. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.